వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నాడు అన్న వదిలిన బాణాన్ని నేను అంటూ కాళ్ళకు బలపం కట్టి తిరిగిన షర్మిలారెడ్డి నేడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటూ ప్రభుత్వం నిలదీస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. షర్మిలారెడ్డి గారు అంత ఆవేశంగా, అంత ఉద్వేగంగా, కోపంగా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడడానికి గల కారణాలు ఏంటి, ఆమె అంత పట్టు ఎందుకు పడతా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. షర్మిల గారి నిన్న ఉపన్యాసం వినే ఉంటారు. ఆమె తీవ్ర పదజాలంతో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వేల కోట్ల రూపాయల స్కామ్ చేశాడంటూ ప్రభుత్వం నిలదీస్తూ ఉంది. అవును, మీరు ఎట్లా విశ్లేషిస్తారో, ఎలా చూస్తారు? ఇక్కడ నిజంగా షర్మిల గారి మాటలు వింటుంటే నాకేం అర్థమైందంటే, మా అన్నయ్య ఎంత సమర్థవంతమైన దొంగో చూడండి. ఇక్కడ మళ్ళీ క్లియర్గా అసమర్థుడు కాదు, సమర్థుడు, సమర్థవంతమైన దొంగ. మరి ఎందుకు ఏమిటని వివరాల్లోకి వెళ్తే, మనం ఈరోజు రోజుకు ఒక దొంగ లెక్కలు వింటూ ఉన్నాం. అసలు ఏం జరిగింది, ఎలా కొట్టేశారు, రకరకాల దొంగతనాలు చూస్తున్నాం. కానీ ఈ మట్టి, మైను, వైను ఇలా కూడా ఉండిద్దా అనేది చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా 2019 నుంచి 24 మధ్య అసలు ప్రపంచంలో కని విని ఎరగని రీతిలో దొంగతనాలు జరిగినాయి. షర్మిల నిజంగా ఎందుకు ఇలా మాట్లాడుతుందంటే, ప్రతి ఒక్కరూ అంటే అందరూ విమర్శిస్తున్నారు, కానీ ఇక్కడ షర్మిల గారు ఎందుకు ప్రత్యేకం అంటే నిజంగా ప్రత్యేకమే. ఇద్దరు రక్తం పంచుకొని పుట్టిన ఇద్దరు కూడా అన్నా చెల్లెళ్ళు, ఒకే తల్లికి. మరి అలాంటి ఒకే తల్లికి పుట్టిన ఆ షర్మిలని మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మాటలు మాట్లాడిచ్చాడు, మరి ఎలాంటి పోస్టులు పెట్టించాడు, ఎలాంటి క్యారెక్టర్ అసాసినేషన్, ఎంత దారుణంగా, ఎంత నీచంగా దిగజారిపోయింది. ఆయన యొక్క మానవత్వం అనేది లేదు ఆ మనిషికి అనే విధంగా దిగజారిపోయాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది? అసలు షర్మిల అంటే జనాలు అనొచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఆస్తి తగాదాలు ఉన్నాయి, లేకపోతే తల్లికి కూడా అన్యాయం చేశాడు, తల్లి కూడా ఈ రోజున కన్న కొడుకును వదిలేసి వచ్చేసి దిక్కులేని పరిస్థితిలో మరి వచ్చి కూతురు దగ్గరే ఉంటుంది అంటే, నిజంగా దిక్కు లేకపోవడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. ఆస్తుల విషయాన్ని పక్కన పెడితే ఆ అమ్మాయి ఆస్తులు కూడా అడగల, రాజకీయ జీవితం మీద దెబ్బ కొట్టాలని చెప్పి చూశాడు. ఇక్కడ అదొకటి పాయింట్ పెట్టుకోవాలి. ఎందుకంటే రాజకీయ జీవితం అంటే ఏ అన్ననైతే ఆ జైలు నుంచి తీసుకురావడానికి ఎంత కష్టపడిందో, మరి కట్టుకున్న భర్తే ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే అనిల్ కుమార్ గారు, నిజంగా ఇలా జరిగింది అనిపిస్తుంది. ఆయన చెప్పకుండా బట్టలు సర్దేసుకుని వెళ్ళిపోతుందంట. ఆ జగన్మోహన్ రెడ్డి కోసం 3000 కిలోమీటర్ల పైన పాదయాత్ర కూడా చేసినట్టుంది. ఈ 3000 కోట్లు కొట్టేసిన ఆయన కోసం 3000 కిలోమీటర్లు ఆ రోజుల్లో మరి బయటికి తీసుకురావడం కోసం ఈవిడ ఎంత కష్టపడింది. నిజంగా ఎందుకు కష్టపడిందంటే అన్నయ్య అనే ప్రేమ. మరి అప్పట్లో మరి ఈవిడ ఎవరైతే భారతీరెడ్డి కానివ్వండి, విజయలక్ష్మి కానివ్వండి, వీళ్ళందరూ ప్రోత్సాహం మొత్తం మీద ఆవిడ తిరిగింది, సాధించింది. అన్నని సీఎం పదవిలో కూర్చోబెట్టింది. సరే, సీఎం హోదాలో కూర్చుంటే కనకపు సింహాసనం మీద మరి అది మీరే పూరించుకోవాలి చూసేవాళ్ళు. మరి ఏంటి అంటే అదే పరిస్థితి తలెత్తింది ఈ రోజున. నిజంగా అదే జరిగింది. ఆ విలువ తెలియదు, ఆ విలువ తగిన వాళ్ళు కాదు. ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే ఒక రాయల్టీ ఉండాలి, ఒక రాజసం ఉండాలి. అవన్నీ ఎక్కడున్నాయి మనకి? ఈ విధంగా దొంగ పనులు చేసుకుంటా ఉంటే. ఎందుకు పూర్తి కనకపు సింహాసమున గ్రామ సింహాన్ని కూర్చుండబెట్ట, అంతే, అదే కూర్చోండబెట్టిన అంటే ఎంత నీచమైన పనులు అంటే, కన్న తల్లి కూడా ఓటు వేయకుండా ప్రాణ భయంతో పారిపోయింది. మరి ఆవిడని చూస్తే ఆ కన్న తల్లిని కూడా ఈ రోజున చెల్లిని రాజకీయాల్లో రాని లేదా అంటే తల్లిని కూడా మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రధాన అధ్యక్షురాలుగా ఏదో గౌరవ అధ్యక్షురాలు, మరి అది కూడా తీసేసి కన్నీటి పర్యంతం అవుతూ ఎంతమంది అక్కడ ఉన్నారో ఆ డయాస్ మీద నిలబడి ఆవిడ సంతకం పెడతంటే చాలా బాధాకరమైన పరిస్థితి. మీరు గమనించారా లేదో, ఆ రోజు ప్లీనరీ పెట్టి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దెకు తెచ్చుకున్నాడు. ఆ అద్దె పార్టీ కోసం ప్లీనరీ పెట్టింది కూడా ఆ ఒక్కసారే. ఆ తర్వాత ఎప్పుడు ఆయన ప్లీనరీ పెట్టింది లేదు, జనాలను ఆహ్వానించింది లేదు, కార్యకర్తలు వచ్చింది లేదు. అవును, ఆమెను దించేయడానికి ఆ ప్లీనరీ పెట్టి ప్లీనరీలో నిన్ను దింపేస్తున్నాను అమ్మా అని గౌరవంగా బయటికి పంపించేశాడు. గౌరవ పదవి నుంచి గౌరవంగా దింపేసిన జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఇవన్నీ వింటూ ఉంటే కన్న తల్లి, తోడబుట్టిన చెల్లి, మరి అటు బాబాయ్ కూతురైన ఇంకో చెల్లి, ఎవరికైనా న్యాయం చేశాడా? ఈ న్యాయం చేయని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా? మరి లక్షలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి
16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద 12 సంవత్సరాలుగా బయట తిరుగుతూ ఒకే ఒక్క ఛాన్స్ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ్ళల్లో కారం కొట్టాడు. వాళ్ళ కాపురాల్లో నిప్పులు పోశాడు. వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసేసి ఆడపిల్లల మంగళసూత్రాలు తెంచేశాడు. ఇదైతే కరెక్ట్గా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గురించి. ఈ రోజున వైఎస్ షర్మిల గారి మాటలు వింటుంటే ఈ రోజున ఈవిడ పోరాటాన్ని వెనక ఎంత బాధ ఉంది, ఎంత ఎంత బాధపడి ఉంటుంది మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి. అదేవిధంగా ఒక సొంత చెల్లికే అంటే కట్టుకున్న చీర గురించి కూడా చీప్గా మాట్లాడే ఇలాంటి చీప్ బ్యాచ్ ఇంకెక్కడైనా ఉండిద్దంటే అది వైట్ చీప్కే మాత్రం కరెక్ట్గా సూటబుల్. అంటే ఆ పార్టీనే శవాల నుంచి అది చావు నుంచి వచ్చిన పార్టీ, చావుతోనే పుట్టిన పార్టీ. మరి ఆ చావుతో పుట్టిన పార్టీ ఏ విధంగా ఉండిద్దంటే ఇదిగో చావులనే కోరుకునిద్ది, చావుల దగ్గరకు నవ్వుతా వెళ్ళిద్ది. పెళ్లి పేరంట ఉందంటే ఏడుపు మొహం వేసుకొని కూర్చుంటారు. ఈ రోజున వైఎస్ షర్మిల గారు తీసుకున్న నిర్ణయం ఏం చెప్తున్నారంటే ఆవిడ ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ లిక్కర్ దొంగలో లేకపోతే ఆ మైనింగ్ దొంగలో ఎవరైనా సరే జైలుకు వెళ్లాల్సిందే. వీళ్ళు చేసిన దొంగతనాలు ఏవైతే ఉన్నాయో అంత ఆషామాషివి కాదు. అదేదో చిన్న చితక ఎవరో ఒంటికి నూనె రాసుకుని గోడ దూకిన దొంగతనాలు కాదు. వేల కోట్ల లక్షల రూపాయలు వీళ్ళు అడ్డగోలుగా దోచేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ రోజున అన్న అన్న అంటే గతంలో ఏ అన్న అయితే వదిలిన బాణం అని చెప్పుకున్నామో ఆ అన్న వదిలిన బాణమే ఈ రోజున బూమరాంగై ఏ విధంగా గుచ్చుకుంటుందో ఆ గుచ్చుకుంటూ మనం చూస్తూ ఉంటాం. ఆ ముళ్ళు ఒకసారి గుచ్చుకొని బయటకు దిగిపోతే ఎలా ఇబ్బంది పెట్టిద్దో ఆ విధంగానే ఉంది. సగం ఇరిగిపోయిన ముళ్ళు అనమాట ఇప్పుడు ఇది. మీరు గమనిస్తే ముళ్ళు అన్నారు కాబట్టి షర్మిల చేప ముళ్ళు లాంటిది. తినేటప్పుడు గొంతులో గుచ్చుకుంటే అది కిందకి వెళ్దో పైకి వెళ్దో గుచ్చుతూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు అదే అయింది. ప్రజల దృష్టిలో దోచుకున్న డబ్బే అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన పిల్లలిద్దరికి సమానంగా ఆస్తులు పంచాడు. ఆ తండ్రి పంచిన ఆస్తులు కూడా చెల్లికి ఇవ్వటానికి ఇష్టపడక ఆమెకు అన్యాయం చేసి తల్లికి కూడా వెన్నుపోటు పొడిచి వాళ్ళిద్దరిని బయటికి గంటేసిన పరిస్థితి. ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులకు ఏదో చేస్తాడని బ్రహ్మపడటం కూడా పెద్ద పచ్చి బూతే అది. దాన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ అంటే మనం ఎన్నో రకాల సామెతలు చెప్పుకొని ఉంటాం. అంటే తల్లికి అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకి గాజులు చేపించాడంటని. లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే తన భార్య కూడా కూడబెట్టడానికి ఊరికేదో వరగబెడుతున్నానని చెప్పి అనుకుంటాడంటే అలానే ఉంది. ఆయన కూడబెట్టుకుంటా ఏమనుకుంటున్నాడంటే రాష్ట్రానికి నేనేందో చేశాను అన్నట్లుగా. మరి లేకపోతే ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, వీళ్ళకి ఇవన్నీ కూడా చుట్టుముట్టి కదా. మరి వీళ్ళు మాట్లాడే మాటలు కూడా మనం వింటూ ఉంటే చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయి అని అంటారు. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. ఈ రోజున నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు న్యాయం చేస్తాడా అంటే న్యాయం చేయడానికి సొంత చెల్లికి తల్లికి అక్కడ గతి లేదు. మరి బాబాయిని రపరపమని నరికేశారు. మరి ఇంకొక వైపు తల్లికి చెల్లికి వెనుపోటు పొడి చేశాడు. మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశాడు. ఇట్లాంటి వ్యక్తిని ఒకే ఒక్క ఛాన్స్ అని ఎన్నుకొని మా చెప్పుతో మేము కొట్టుకునే పరిస్థితిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నారు. ఇందాకే ఒక వీడియో చూశాను. ఈ రోజున అందరినీ అరెస్ట్ చేస్తున్నారు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అని ఒక మహిళను అడిగినప్పుడు ఆవిడ చెప్తుంది, మీరు ఈ మిథున్ రెడ్డి అరెస్ట్ రాంగ్ అంటారా రైట్ అంటారంటే ఆవిడ ఒకటే చెప్పిందని. రాంగ్ అని ఎట్లా అంటామండి? ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పేసి మేము మాట్లాడటం కాదు. వాళ్ళు గత 5 సంవత్సరాలు ఎట్లాంటి పరిపాలన చేశారు, మరి అదేవిధంగా వాళ్ళు తయారు చేసిన మద్యం ఎలా ఉంది, అది తాగిన ప్రజల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్యం ఏముంది, వాళ్ళు అసలు మనుషులే లేకుండా పోయిన పరిస్థితి ఏంటి, మేమందరం కూడా ఈ ఛానల్స్ ద్వారా అన్నీ కూడా వింటూ ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరికి కూడా అర్థమైంది వీళ్ళందరినీ అరెస్ట్ చేయటం మాత్రం కరెక్టేను అని చెప్పి ఆవిడ చెప్పింది. ఇవన్నీ వింటుంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి వినయ్య అసలు రాలేదంట, మరి తాడేపల్లి ప్యాలెస్కి ఎలహంకాలో కూర్చున్నాడంట. మరి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చాటభారతం చేయడానికి ట్రై చేస్తాడు కానీ మళ్ళీ అది కూడా చేతకాక వెనక్కి తిరిగి పరిగెత్తుతాడు. మరి ఈసారి భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్రం అంతా అంటుంది. నిజంగానే భయపడ్డాడా లేకపోతే పారిపోయినట్లు నటిస్తున్నాడా? మరి పేర్ని నాని, మరి అనిల్ కుమార్ యాదవ్, మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అందరూ ఒకే చోట ఉన్నారు, ఏదో చేయబోతున్నారు అనేది వినిపిస్తూ ఉంది. మరి నిజంగానే అలానే చేస్తున్నారా? ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారా అంటే ఈ రోజున నువ్వు ఎక్కడున్నా సరే పట్టకొచ్చి జైల్లో వేయటం ఖాయం అని చెప్పి షర్మిల గారితో సహా చెప్తున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి? సొంత చెల్లెలు చెప్తుందండి, మిగతావన్నీ ఒక మాట. సొంత చెల్లెలు ఏం చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయట ఉండటానికి వీల్లేదు అని. సొంత తల్లికి చెల్లెళ్ళకి న్యాయం చేయని జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న రోజారెడ్డి నోటికి పని చెప్తే ఆమెను సమర్థించుకుంటూ వచ్చాడు. కనీసం ఆ రోజారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి విలువ ఇవ్వటం లేదని
జగన్మోహన్ రెడ్డి చీ కొడతా ఉందని, రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరూ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అంటూ ఎదురు చూస్తున్న విషయాన్ని మనకు తెలియజేసిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. నమస్కారం.